సే నో టు బెట్టింగ్ యాప్స్ ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న హ్యాష్ ట్యాగ్. అసలు ఏంటిది అంటే రీసెంట్గా లోకల్ బాయ్ నాని, భయ్యా సన్నీ యాదవ్ అని ఇద్దరు యూట్యూబర్లని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నందుకు. అట్లాగే నిన్న యూట్యూబర్ హర్ష సాయి మీద కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నందుకు మొత్తం 11 మంది యూట్యూబర్ల పైన పోలీసులు నిన్న కేసు పెట్టారు. సేమ్ రీజన్, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నందుకు. అసలు ఏంటి వీళ్ళు ఏం చేశారు? నేను చేయలేదు అనుకోండి, నేను చేయను అన్నాను అనుకోండి, సింపుల్గా కంపెనీ వాళ్ళు ఏం చేస్తారు, అదే డబ్బుల్ని వేరే వాళ్ళకి ఇస్తారు. వాళ్ళు ఎలాగాడండి రోడ్డు మీద డబ్బులు చెల్లి ఐఫోన్లు ఇది ఇస్తాం అని వేరేవన్నీ చెప్తూ వాళ్ళని మభ్యపెట్టి టెలిగ్రామ్ లింకుల్లోకి తీసుకొచ్చి ఆడిస్తారు. నేను బ్రెజిల్లో నాకు యాక్సిడెంట్ అయింది బ్రో, బైక్ కి 4.5 లక్షలు అయింది. నాకు యూట్యూబ్ నుంచి 2 లక్షలు వస్తుంది. నేను ఎట్లా సర్వైవ్ అవ్వాలి? బెట్టింగ్ చేయాలి అంతే, ఇంకా నాకు ఇంకా వేరే ఆప్షన్ లేదు. సో వీళ్ళు దానికి అట్రాక్ట్ అయిపోయి ఆ యాప్స్ ని ప్రమోట్ చేశారు. వీళ్ళు ఎప్పుడైతే యాప్స్ ని ప్రమోట్ చేశారో వీళ్ళ మీద ఉన్న అభిమానంతో, వీళ్ళ మీద ఉన్న నమ్మకంతో, ఈ యూట్యూబర్స్ మీద ఉన్న నమ్మకంతో ప్లస్ డబ్బు వస్తుందన్న ఆశతో చాలా మంది ఫాలోవర్స్ వాటిలలో పెట్టుబడులు పెట్టారు. ఎవరైతే ఈ బెట్టింగ్ యాప్స్ లో పెట్టుబడులు పెట్టారో స్టార్టింగ్ లో కొంచెం అంటే 1000, 2000, 3000, 10,000 వరకు పెట్టుబడులు పెట్టినప్పుడు దానికి కొంత మొత్తం లాభాలను చూయించేసి 10,000కి 10,000, 2,000కి 2,000, 4,000కి 4,000 అట్లా కొంత లాభాలు చూయించేసి ఎవరైతే బెట్టింగ్ యాప్స్ లో పెట్టుబడి పెట్టారో వాళ్ళకి ఆ రిటర్న్స్ ఇచ్చేసారు. ఎప్పుడైతే ఈ రిటర్న్స్ వస్తున్నాయని నమ్మేసి మనము పెద్ద మొత్తంలో అంటే 1 lakh, 2 lakhs అట్లా పెట్టగానే ఇమీడియట్ గా వాటిల్లో నష్టాలు చూయించేసి వాళ్ళని క్లోజ్ చేశారు. దాంతో ఒకేసారి 1,00,000, 2 లక్షలు నష్టపోవడంతో చిన్న ఉద్యోగులు ఇట్లా 1,00,000, 2 లక్షలు కోట్లలో కూడా నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. ఇలా వీళ్ళంతా రోడ్డున పడుతున్నారు. లాస్ట్ ఇయర్ ఈ బెట్టింగ్ యాప్స్ లో ఇన్వెస్ట్ చేసి ఆల్మోస్ట్ 1000 మంది వరకు సూసైడ్ చేసుకున్నట్టు ఓన్లీ తెలంగాణలో 1000 మంది పీపుల్ సూసైడ్ చేసుకున్నట్లు తెలంగాణ పోలీసులు చెప్తున్నారు. అట్లాగే వందలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయి. మీకు ఒక 2 పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. హైదరాబాద్లో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, నెలకి 1,60,000 రూపాయల శాలరీ, 2 చిన్న పిల్లలు, 5 ఏళ్ళ లోపు 2 చిన్న పిల్లలు, భార్య, హ్యాపీగా సాగిపోతుంది. ఆల్మోస్ట్ 3 కోట్ల వరకు ఈ బెట్టింగ్ యాప్స్ లో పెట్టుబడి పెట్టాడు. దాంతో అప్పులు అయ్యాయి, వాటిని తీర్చే మార్గం కనిపించలేదు. ఏం చేయాలో అర్థం కాలేదు. ఈ హెరాస్మెంట్స్ బదులు అప్పుల వేధింపులు ఒకవైపు, లోన్లు ఎక్కడ పడితే అక్కడ లోన్లు తెచ్చి పెట్టేసేయడం, ఈ లోన్లు హెరాస్మెంట్స్ అన్నిటి వేధింపులు తట్టుకోలేక సూసైడ్ బెటర్ అనుకొని 5 ఏళ్ల లోపు 2 చిన్నపిల్లల్ని చంపేసి, భార్యను చంపేసి ఆ అబ్బాయి కూడా సూసైడ్ చేసుకొని చచ్చిపోయాడు. అండ్ ఇంకో విషయం, రంగారెడ్డి జిల్లాలో చేవెళ్ళ ఏరియాలో ఒక రైతు 4 ఎకరాల భూమి అమ్మేశాడు. వాళ్ళ యాన్సెస్టర్స్ నుంచి వచ్చిన భూమి 4 ఎకరాలు అమ్మేశాడు. అమ్మేసి 1,75,00,000 రూపాయలు వస్తే తన అకౌంట్ లో వేసుకున్నాడు. ఏ అకౌంట్ లోనైతే ఆ రైతు ఆ డబ్బు వేసాడో ఆ అకౌంట్ క్రెడెన్షియల్స్ ఆ రైతు వాళ్ళ చిన్న కొడుకు దగ్గర ఉన్నాయి. ఆ అబ్బాయి ఏం చేశాడంటే ఆ 1,50,00,000 రూపాయలు ఆన్లైన్ బెట్టింగ్స్ లో పెట్టేశాడు. విత్ ఇన్ 1 week లో 1,50,00,000 పోగొట్టుకున్నాడు. ఆ 1,50,00,000 ఆ 4 ఎకరాల భూమి ఆ రైతుకి ఆల్మోస్ట్ 3 తరాల నుంచి వస్తుంది. వారం రోజుల్లో 3 తరాలుగా కూడబెట్టుకుని దాచుకుంటూ వస్తున్న ఆస్తి వారం రోజుల్లో ఆవిరైపోయింది. దాంతో ఆ కుటుంబం రోడ్డున పడింది. సో ఈ లాస్ అయిన వాళ్ళలో కొద్దిమంది యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో హర్ష సాయి కానీ, లోకల్ బాయ్ నాని కానీ, అండ్ భయ్యా సన్నీ యాదవ్ కానీ వీళ్ళకి ఇంటిమేట్ చేశారు. అన్న ఇట్లా మీరు చెప్పిన యాప్లో కొంత అమౌంట్ పెట్టామో అది లాస్ అయిపోయింది, వాళ్ళ నుంచి రెస్పాన్స్ లేదు అంటే వీళ్ళు జస్ట్ మేము ప్రమోట్ చేసే వరకే మాకేం సంబంధం లేనట్టు మాట్లాడారు. దాంతో వాళ్ళు మోసపోయాను గ్రహించి నెమ్మదిగా వీళ్ళకి అగెనిస్ట్ గా కామెంట్ చేయడం, వీడియోలు చేయడం స్టార్ట్ చేశారు. బట్ అది పెద్దగా వైరల్ అవ్వలేదు. అయితే ఇది గమనించిన ఈ నా అన్వేషి, రాంబాయ్ అనే 2 యూట్యూబర్స్ ఎలాగైనా ఇది ఆపాలన్న ఉద్దేశంతో ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ మీద ఫైట్ చేయడం స్టార్ట్ చేశారు. అయితే ఎప్పుడైతే వీళ్ళు ఫైట్ చేయడం స్టార్ట్ చేశారో మన హైదరాబాద్ మాజీ సిపి, ఇప్పుడు ఆర్టీసీ ఎండిగా ఉన్న వీసీ సజ్జన్నార్ గారు వీళ్ళకి సపోర్ట్ చేశారు. ఎవరికి? రాంబాయ్ నానికి అండ్ నా అన్వేషికి. వీళ్ళకి సపోర్ట్ చేసి వీళ్ళ మీద కేసులు పెట్టేలా చూసి వాళ్ళిద్దరిని అరెస్ట్ చేయడము, ఇప్పుడు హర్ష సాయి మీద కూడా కేసు పెట్టడం జరిగిపోయింది. అయితే కేసులు పెట్టాక ఈ యూట్యూబర్స్ ఎవరైతే లోకల్ బాయ్ నాని గానీ, భయ్యా సన్నీ యాదవ్ గానీ, హర్ష సాయి గానీ వీళ్ళు ఏమంటున్నారంటే మాకు తెలియక ప్రమోట్ చేసాం, ఈ బెట్టింగ్ అనేది ఇల్లీగల్ కాదు అని చెప్పేసి మేము అనుకున్నాం, అందుకే ప్రమోట్ చేసాం అంటున్నారు. ఓకే సరే, మీరు అనుకున్నారు, మరి అట్లీస్ట్ మీరు ప్రమోట్ చేసిన వీడియోస్ చూసి మీరు చెప్పిన యాప్ల్లో పెట్టుబడి పెట్టిన వాళ్ళు లాస్ అయ్యి మీకు ఇంటిమేట్ చేసినప్పుడు మీరు ఎందుకు పట్టించుకోలేదు? ఆన్లైన్ బెట్టింగ్ ఇల్లీగల్ కాదు అనుకుందాం, బట్ ప్రాణాలు పోతున్నాయి కదా, అది చూసి కూడా ఒక సమాజానికి మీరు ఇన్ఫ్లుయెన్సర్ గా ఉన్న మీరు ఇది ఎట్లా ప్రమోట్ చేశారు, దీన్ని ఇప్పుడు ఎట్లా సమర్థించుకుంటున్నారు అనేది మాత్రం ప్రశ్నార్థకం. అట్లాగే ఎవరైనా ఈ బెట్టింగ్ యాప్స్ లో పెట్టుబడి పెట్టి నష్టపోతే గనక వెంటనే ఇమీడియట్ గా వాళ్ళ లోకల్ ఏరియా పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాలని, అట్లాగే తనను కూడా వ్యక్తిగతంగా సంప్రదించవచ్చు అని చెప్పేసి సూచించారు. అట్లాగే ఎవరు అసలు ఆన్లైన్ బెట్టింగ్, ఏపీ అండ్ తెలంగాణలో ఆన్లైన్ బెట్టింగ్ అనేది పూర్తిగా బ్యాన్, ఇల్లీగల్. సో అందుకని ఎవరు ఈ బెట్టింగ్ యాప్స్ లో పెట్టుబడి పెట్టొద్దని, ఇట్లాంటి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే యూట్యూబర్ని వెంటనే అన్ఫాలో చేయాలని చెప్పేసి ఆయన సూచించారు. ఇంతవరకు బాగానే ఉంది. అయితే ఈ బెట్టింగ్ యాప్లపై చట్టం ఏం చెప్తుంది? అసలు ఇది ఇల్లీగలా, లీగలా? ఈ బెట్టింగ్ యాప్స్ పై ఇండియాలో ఒక్కో స్టేట్ లో ఒక్కో రకమైన చట్టాలు ఉన్నాయి. ప్రస్తుతానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో ఈ బెట్టింగ్ యాప్స్, బెట్టింగ్, ఆన్లైన్ జూదం పూర్తిగా నిషేధం. అట్లాగే గోవా, మణిపూర్, సిక్కిం ఆ ఏరియాల్లో కొన్ని చిన్న బెట్టింగ్స్ మాత్రం అలో ఉంది. ఇప్పటికైతే పోలీసులు ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వాళ్ళపై ఎట్లాంటి కేసులు పెడుతున్నారంటే, ఇప్పటికైతే ఇండియాలో ఐటీ యాక్ట్ 2000 అండ్ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్
2002 ప్రకారం ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వాళ్ళపైన, బెట్టింగ్ యాప్స్ నిర్వహించే వాళ్ళపైన కేసులు పెడుతున్నారు. ఈ ఐటీ యాక్ట్ 2000 ప్రకారం ఎవరైనా వ్యక్తి బెట్టింగ్ పాల్పడితే అతనికి సంవత్సరం జైలు శిక్షతో పాటు 1 లక్ష రూపాయలు జరిమానా. అట్లాగే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ప్రకారం ఎవరైనా వ్యక్తి మనీ లాండరింగ్ కి పాల్పడితే 7 సంవత్సరాల జైలు శిక్ష, జనాల దగ్గర వసూలు చేసిన మనీ, ఈ బెట్టింగ్ యాప్స్ పేరు మీద కలెక్ట్ చేసిన మనీ అంతా సీజ్ చేసేస్తారు. ఇదే కాకుండా తెలంగాణ అండ్ ఏపీలో 2 ప్రత్యేక చట్టాలు ఉన్నాయి బెట్టింగ్ యాప్స్ కంట్రోల్ చేయడానికి. అవి ఏంటంటే తెలంగాణ గేమింగ్ అమెండ్మెంట్ యాక్ట్ 2017, ఏపీలో ఏపీ గేమింగ్ అమెండ్మెంట్ యాక్ట్ 2020. ఈ 2 యాక్ట్స్ ప్రకారం ఎవరైనా బెట్టింగ్ కి పాల్పడితే ఒక 5,000 రూపాయల జరిమానాతో పాటు 4 రోజుల పాటు జైలు శిక్ష. అలాగే ఎవరైనా బెట్టింగ్ యాప్స్ నడుపుతున్నట్టు తేలితే సంవత్సరం జైలు శిక్ష, 10,000 రూపాయల జరిమానా. సో ఎలా చూసినా ఈ బెట్టింగ్ యాప్స్ అనేవి ఇల్లీగల్. చాలా మంది ఈ బెట్టింగ్ యాప్స్ మాయలో పడిపోయి ఏదో ఆశతో కోట్లు సంపాదించవచ్చు అన్న ఉద్దేశంతో మొత్తం సర్వస్వం పోగొట్టుకొని రోడ్డు మీద పడ్డ కుటుంబాలు ఉన్నాయి. సో బీ కేర్ఫుల్. ఎవరు ఇట్లాంటి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ ని నమ్మకండి, వాటిల్లో ఇన్వెస్ట్ చేయకండి. ఎవరైనా ఇప్పటికి చేసుంటే ఇమీడియట్ గా అట్లాంటి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వాళ్ళని అన్ఫాలో కొట్టండి.